ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించిన నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి నువ్వు చేసింది ఏంటంటే నువ్వు అరెస్ట్ చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అరెస్ట్ చేసావు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని, 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం అలాంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అరెస్ట్ చేశావు. అది నువ్వు చేసింది. తర్వాత పాదయాత్ర చేస్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న లోకేష్ గారి పాదయాత్రని నువ్వు అడ్డుకున్నావు. ఏం చేశానని అడిగావే, ఏం చేశానని మళ్ళీ అడుగుతున్నావు. నువ్వు ఇవన్నీ చేసావు. ఈరోజు లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు అడ్డుకున్నావు? మరి ఇది చేసావు నువ్వు. అదేవిధంగా నీ బాబాయిని ఎవరు చెప్పారయ్యా చంపమని? నువ్వు ఇది చేసావు. నీ కుటుంబంలో ఉన్న నీ తమ్ముడు మేం చెప్పే కాదు, సిబిఐ ఛార్జ్షీట్లో మరి ఇది ఎవరు చేయమని చెప్పారు? మేమేమన్నా చేయమని చెప్పామా? ప్రజలు ఏమన్నా చేయమని చెప్పారా? ఎవరు చెప్పారు? మరి ఇది చేసావు జగన్మోహన్ రెడ్డి. ఇదే చేసి నువ్వు మీ బాబాయిని చంపేసిన వాళ్ళని నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. సిబిఐని నీ అండర్లో ఉన్న పోలీసులతో మొన్నటి వరకు నీ అండర్లోనే కదా ఉన్నారు. వాళ్ళతో సిబిఐ మీద అధికారుల మీద కేసులు పెట్టించావు. అది నువ్వు చేసావు. అది నువ్వు చేసింది. పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. మరి దీన్ని ఎవరు చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి? మరి ఏం చేశాను? ప్రజలు ఎక్కడికి పోయినాయి నా ఓట్లు అన్నావే, ప్రజలు ఎక్కడికి పోయినాయి నా ఓట్లు అన్నావే. మరి ఇవన్నీ ప్రజాస్వామ్యం పరిరక్షించే పనులా ఇవన్నీ? నీకు ఇచ్చింది అధికారం దీనికోసమా? నీకు ఇచ్చింది అధికారం దీనికోసమా? తిరుపతిలో యువగలం హలో లోకేష్ కార్యక్రమం సక్సెస్ అవుతుంటో ఆ రోజు అర్ధరాత్రి 3 గంటల కాడ మీరందరూ కూడా ఉన్నారు. 3 గంటల కాడ మరి ఆ రోజు నన్ను డైట్తో తీసుకెళ్లారే. మరి దీన్ని ఎవరు చేయమన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి? తీసుకెళ్లారా లేదా? 3 గంటల కాడ సభ సక్సెస్ అవడంతో మరి ఆ రోజు నన్ను డైట్తో కూడా తీసుకెళ్లారే. ఇవన్నీ ప్రజలు హర్షించదగ్గ విషయాలా? మరి ఈరోజు ఆయన మహానటుల్లాగా ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయో, నేను ఇంత చేసి అన్ని కోట్లు ఇది కోట్లు అని చెప్తారు. నువ్వు చెప్పిన ఆ సంఖ్య తాడేపల్లి కొంపలో నీ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే నీ తాపేదారులు ఉన్నారు కదా, వాళ్ళ కొంపలో ఉన్నాయి ఆ డబ్బంతా. నువ్వు ప్రజలకు కాదు నువ్వు పంచింది, నీ తాపేదారులుగా డబ్బు పంచావు. అన్నీ కక్కిస్తాం, దేన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదేవిధంగా తిరుపతి అభివృద్ధిలో, తిరుమల పవిత్రతను కాపాడంలో ఖచ్చితంగా పెద్దపీట వేస్తాం. తిరుమల పవిత్రతను కాపాడుతాం. ఈ 5 సంవత్సరాలు స్వామివారి పవిత్రతను ఎలా పడితే అలా విచ్చలవిడితనంతో స్వామివారి ఆస్తులను కూడా దోచుకున్నారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా 1000 కోట్లు సంపాదించారు. స్వామివారి పేరు దర్శనాల పేరుతో యథేచ్ఛగా అమ్ముకొని కోట్లు కూడబెట్టుకున్నారు. వాటన్నిటి మీద కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతి వారం ప్రతిరోజు రోజా నువ్వు వెళ్ళిన ప్రతి దాన్ని డేటా ఏమో తొలగించారు, వదిలిపెట్టం. ఏ వారం నువ్వు వెళ్ళావో ఆ సమాచారం పూర్తిగా మా దగ్గర ఉంది. ఎంతమందితో దర్శనానికి వెళ్ళావో దాని మీద కూడా మా సమాచారం ఉంది. వాటన్నిటి మీద కూడా విచారణ చేపడతాం. స్వామివారిని పవిత్రతను కాపాడుతాం. రాజకీయాలకు ఎక్కడా కూడా తావు లేకుండా స్వామివారి పవిత్రతను కాపాడే విధంగా, తిరుమలను పవిత్రత కాపాడే విధంగా మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది అన్నారు, తిరుమలకు రావాలంటే కూడా మాకు బాధగా ఉంది, మొత్తం అపవిత్రం అయిపోయింది, అక్కడ భక్తులకు గౌరవం లేదు, భక్తులంటే విలువ లేదు, స్వామివారంటే పవిత్రత కాపాడడంలో పూర్తిగా విఫలమైనారని చెప్పి ఎవరైతే అనుకున్నాళ్ళో వారందరికీ స్వామివారి పవిత్రతను మళ్ళీ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ కాపాడుతుంది.
తిరుమల పవిత్రతను కాపాడుతుంది, తిరుమల పవిత్రతను పెంచుతుంది. ఖచ్చితంగా శోభాయమానంగా తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా కాపాడే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఈవో ధర్మారెడ్డి చేసిన అరాచకాల మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు అమెరికా పోయినా ఆఫ్రికా పోయినా నిన్ను పట్టుకొని వచ్చి జైల్లో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలను కూడా అభినయ్ రెడ్డి చెప్పుకుంటున్న ఏదైతే అభివృద్ధిలో దోపిడీని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొంతమంది ఎవరన్నా కూడా సపోర్ట్ చేయాలని చూస్తే వాళ్ళను కూడా వదిలిపెట్టాం. ఇక్కడున్న తిరుపతి అధికారులు, మున్సిపల్ అధికారులకి, తుడా అధికారులకు, టీటీడీ అధికారులకు, ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాం, మీరు మా నాయకులు కొంతమందికి పరిగెత్తారు, ఆ నాయకులకు కూడా చెప్తాం, ఇలాంటి వాళ్ళని ఎవరైనా కూడా మీరు ప్రోత్సహించద్దండి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవినీతిని కూకటి వేళ్లతో కూడా పెకలించి వేస్తాం. తిరుపతిని అభివృద్ధి చేయడమే మా ప్రధాన అజెండా. యువతగా మా పాత్ర మేము పోషిస్తాం. గతంలో జరిగిన ప్రతి అవినీతి మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ఏది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఎక్కువ అధికారులకు కూడా మేము చెప్తున్నాం, మీ ఇష్టారాజ్యంగా ఆడారు, మీ ఇష్టం వచ్చి ఆడారు, ఎలా పడితే అలా ఆడారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, ఎవరిని వదలం.